నరసింహస్వామి సాక్షాత్తు విష్ణు స్వరూపం. ఆయన్ని పూజ గదిలో పెట్టుకోవచ్చు, ఏమీ తప్పులేదు. కాకపోతే ఉగ్ర నరసింహస్వామి వారిని పెట్టుకోవద్దంటారు. ఎప్పుడైనా కూడా ఎవరైనా గుర్తుంచుకోండి, శక్తితో కలిసి ఉన్నటువంటి దైవానికే నమస్కారం అంటారు. శివుణ్ణి కూడా ఒక్క శివుణ్ణి పూజ చేస్తే ఐశ్వర్యం రాదమ్మా. సాంబ శివుడు, అంబ శివుడు, అంబతో కలిసి ఉన్నటువంటి శివుణ్ణి శివ శివ అంటారు. శివ అనేటువంటి శబ్దంలో శివ అంటే శివుడు, శివా అని సాగదీస్తే అమ్మవారు. కాబట్టి ఒక్క దేవుణ్ణి మనం ఎప్పుడూ కూడా పూజించకూడదు. భార్యతో సహా, ఒకవేళ దంపతులు అయి ఉంటే ఆ దేవతలో వాళ్ళని భార్యతో సహా పూజించినప్పుడే మనకు ఐశ్వర్యం కలుగుతుంది. అదేవిధంగా ఉగ్ర నరసింహస్వామి వారిగా మనం ఇంట్లో పెట్టుకోకూడదు, కానీ భార్యతో కలిసి ఉండి లక్ష్మీప్రదాన్ని కలిగించేటటువంటి లక్ష్మీ నరసింహస్వామి వారిగా మనం ఈ యొక్క నరసింహస్వామి వారిని ఇంట్లో ఉంచుకోవచ్చమ్మా. ఆయన యొక్క తీక్షణత తగ్గడం కోసమని ఆయనకి బెల్లం పానకం నైవేద్యంగా పెడితే ఆయన చల్లబడి మనల్ని అనుగ్రహిస్తాడు. కాబట్టి నరసింహస్వామి విగ్రహం ఇంట్లో పెట్టుకోకూడదనే తప్పు, ఉగ్ర నరసింహస్వామిని పెట్టుకోకూడదు అన్నమాట, అంతే.